జగిత్యాల జిల్లా కుమ్లాపూర్లో ఒకే ఇంటికి చెందిన ముగ్గురు సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేశారు. గ్రామంలో మొత్తం 5గురు నామినేషన్ దాఖలు చేయగా నామినేషన్ గడువు ఉపసంహరణ ముగిసేసరికి ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే పోటీలో ఉన్న ఆ ముగ్గురు కూడా ఒకే ఇంటికి చెందినవారు కావడం చర్చనీయాంశంగా మారింది. రౌట్ల స్రవంతి, తెడ్డు శివకుమార్లు స్వయాన అన్నా చెల్లెళ్లు. మరో అభ్యర్థి తెడ్డు రమేష్ పెదనాన్న కొడుకు. అయితే తమలో ఎవరు సర్పంచ్గా గెలిచినా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. తమ ముగ్గురి మధ్యలో గొడవలు లేవని, ఎవరి పోటీ వారికే అని అంటున్నారు. దయచేసి బ్యాట్ గుర్తుకేసి నన్ను గెలిపియండి. సరే, ఎప్పటికీ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు వచ్చేసి బ్యాట్ గుర్తు వచ్చింది. అందులో మా అన్నయ్యలు కూడా పోటీ చేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళిద్దరూ నేను ఒక్కదాన్ని ముగ్గురం పోటీ చేస్తున్నాము. మాకు ఎలాంటి కోపతాపాలు లేవు. ఎవరం గెలిచినా అందరం కలిసిమెలిసి గ్రామానికి సేవ చేసుకుంటూ ఉంటాం. పంజర్లో మా సొంత చెల్లె ఉంది. మా సొంత చెల్లె, మా పెద్దనాన్న కొడుకు, ముగ్గురు ఉన్నారు. అందరం బాగానే ఉంటారు, కలిసి ఉంటారు ఫ్యామిలీ అంతా. మరి ఎవరు గెలిచినా గ్రామ అభివృద్ధి జరగాలని మనం చేసే చిన్న ఉద్దేశం ఉంది.